వావ్, అనుకున్నది అనుకున్నట్టు చేయడం కూడా పెద్ద విషయం. అవును, అంటే నేను జనాలు చూస్తారు థియేటర్లో, ఒక్క మినిట్లో దే విల్ సే ఫేట్ని డిసైడ్ చేస్తారు. బాగాలేదంటే తీసి పడేస్తారు, బాగుందంటే సెలబ్రేట్ చేస్తారు, ఇదంతా ఉంది. కానీ వెనకొచ్చి చూస్తే బాబోయ్, ముందు మాత్రం షర్ట్ ఉంటుంది, వెనకంతా షర్ట్ చిరిగి అలా ఉంటుంది. ఒక ఫొటోస్ ఉంటాయి కదా అవి. సో ఎస్ ధన్య, మీరు ఏదైనా రోల్ చేశారని అంటే డెఫినెట్గా సంథింగ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంది, సమ్ డిమాండింగ్ రోల్ చేస్తారు అనే ఒక నమ్మకం మీరు ఇన్ని సంవత్సరాల్లో క్రియేట్ చేసుకున్నారు ఆడియన్స్ దగ్గర. సో ఈసారి ఒక మంచి లవ్ స్టోరీ కాబట్టి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ధన్య నుంచి ఈ సినిమాలో? ధన్య నుంచి బోల్డ్ అంత లవ్, ఐమ్ గివింగ్ సో మచ్ లవ్, టేకింగ్ సో మచ్ లవ్ ఫ్రమ్ ది స్టోరీ. అంటే ఇది 2 జన్మలో జరిగే ఒక లవ్ స్టోరీ అనమాట. ఫస్ట్ టైం ఐమ్ రివీలింగ్, ఐ హోప్ ఇట్స్ ఓకే. సో ఒక పాస్ట్ లైఫ్, ఒక ప్రెజెంట్ లైఫ్లో జరిగే లవ్ స్టోరీ ఇది. అక్కడ ఏమవుతుంది అనేది నేను చెప్పలేను. కాకపోతే అమ్మాయికి 2 ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ షేడ్స్, చాలా భక్తిలో మునిగిపోయే, చాలా ట్రెడిషనల్, చాలా కన్జర్వేటివ్ అమ్మాయి. ఆ పాస్ట్ లైఫ్లో హౌ షీఈ్ ఫాలెన్ ఇన్ లవ్, అదొక షేడ్. ప్రజెంట్ లైఫ్లో చాలా బోల్డ్గా ఈ జనరేషన్ అమ్మాయి, షీ డస్ నాట్ ఫియర్ ఎనీథింగ్. ఈ జనరేషన్ అమ్మాయి హౌ షీ లుక్స్ ఎట్ లవ్. అండ్ అదే ఈ కాంట్రాస్ట్ నాకు దొరికింది. అండ్ ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్ యాక్చువల్గా ధన్య షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్ అండి. యాక్చువల్గా నేను ఈ కథ గురించి నేను చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఇందులో ఒక 5-6 చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. నేను ఎవరితో మాట్లాడినా కూడా ఆ పాయింట్స్ గురించి ఎవ్వరూ నాతో డిస్కస్ చేయలేదు. కథ అవ్వగానే నేను ఏదైతే బిలీవ్ చేసిన 5 పాయింట్స్, ధన్య ఈజ్ ద ఓన్లీ గర్ల్ హూ టాక్డ్ అబౌట్ దోస్ 4 పాయింట్స్. నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఎప్పుడైతే తను అది చెప్పిందో. ఐ కాంట్ అజ్యూమ్ ఎనీ వన్ ఎక్సెప్ట్ ధన్య. అసలు సెట్లో కూడా చాలా ఈజీగా అండి. అసలు యాక్టింగ్ గురించి కానీ, థింకింగ్ గురించి కానీ, అరే ఐఎమ్ గెట్టింగ్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు లెర్న్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ స్క్రిప్ట్ చెప్పి ఇదేముంది, ఇది కదా నీకెందుకు అంటే 1, 2 అండి. దట్స్ వాట్. అలా కాదు, ఐ లవ్ పీపుల్ హూ వర్క్ విత్ ప్యాషన్. ఐ లవ్ ఇట్. ఎందుకంటే నేను ఇంట్లో పోరాడి ఫైట్ చేసి మా అమ్మ నాన్నతో చెప్పి నేను సినిమా చేయాలి అనేది డబ్బుల కోసం కాదు. ఇట్స్ ఫర్ ప్యూర్ లవ్ ఫర్ ద క్రాఫ్ట్ అంతే. నేను చాలా నాటకాలు చేసేదాన్ని చిన్నప్పుడు. ఐ యూస్ టు డూ స్టేజ్, ఐ యూస్ టు డూ స్ట్రీట్ థియేటర్. అండ్ ఇఫ్ ఐ చూస్ టు బీ హియర్ ఐ షుడ్ గివ్ మై 100%. అండ్ నాలాంటి ఒక నలుగురిని చూస్తే నాకు ఇంకా ఐ ఫీల్ సో హ్యాపీ. అఫ్కోర్స్ ఇబ్బంది పెట్టానులే, అలా ఏం కాదు, ఎన్నోసారి చెప్పాను. ఐ హ్యావ్ ట్రబుల్డ్ హిమ్. ఐ థింక్ ఎలాంటి ఇబ్బంది పెట్టుంటాను ఏదో ఒకటి. మేబీ డ్రెస్ టైంకి వచ్చానా నేను? చిన్న విషయాలు ఏదైనా రిపోర్ట్ కార్డులో A+ వచ్చింది మాకు. ధన్యతో ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టరైజేషన్ ఎప్పుడైతే పట్టుకున్నారో మనం ఏమి కావాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షార్ట్ ఒకరోజు ధన్య అట్ ద టైమ్ ఆఫ్ డిసెంబర్ ఎండ్ అనమాట. తను విపరీతమైన ఫీవర్లో ఉందన్నమాట. ఫీవర్లో ఉంది. ఆ టైంలో ఒక షార్ట్లో ఏంటి అంటే తను వణికిపోతుంది బయట. ఆ టైంలో ఒక వాటర్ తాగాలి, అది ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో తాగాలి అని చెప్పాను. అది ఆల్మోస్ట్ 7-8 టేక్స్లో ప్రతిసారి ఒక బాటిల్ తాగేయాలన్నమాట. షీ వాజ్ షివరింగ్ లైక్ ఎనీథింగ్, బట్ ఇన్ ఎవ్రీ షాట్ షీ వాజ్ డ్రింకింగ్ ద కంప్లీట్ బాటిల్. ఎక్కడండి ఇంత డెడికేటెడ్ పీపుల్తో వర్క్ చేయడానికి ఆపర్చునిటీ దొరకటం అంటే ఇట్స్ నాట్ ఈజీ. తను ఎప్పుడు కొత్త వాళ్ళతో పనిచేస్తున్నాను, ఇతనితో చెప్తే మనం ఏంటి ఏ టైము ఏంటి, నథింగ్ అండి. నెవర్ ఎవర్ ట్రబుల్డ్ మీ ఇన్ ఎనీథింగ్. అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టే చెప్తారు కదా, ఎవ్రీ మూవీ దే ట్రీట్ ఇట్ లైక్ దేర్ ఫస్ట్ ఫిల్మ్ అని. అందుకే తను ఇన్ని ఇయర్స్లో ఇన్ని లాంగ్వేజెస్లో ఇంతమందితో వర్క్ చేయగలుగుతున్నారు. వీ కెన్
డెఫినెట్లీ ఇమాజిన్ తన హార్డ్ వర్క్ ఎంత స్క్రిప్ట్లో కూడా dedicated గా తను ఉంటారని. చాలా షీఈ్ వెరీ ఇంటెలిజెంట్ అండి. అదే నేను ఏదైనా డైలాగ్స్ 1-2 చెప్తే ఓకే ఇది ఇది ఈ క్యారెక్టర్ కదా, దీన్ని ఎలా చెప్తే బాగుంటుంది అలా చెప్తే తన ఇన్పుట్స్ కానీ నాకు చాలా హెల్ప్ అయింది. కొన్నిసార్లు లొకేషన్స్ మాకు ఎలా ఉంటాయి ఏంటంటే ప్రతిరోజు ఫైటే. ఈవినింగ్ 7-8 కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఉన్న లొకేషన్ కన్ఫర్మ్ చేయనప్పుడు ఒక్కొక్క రోజు మూవీలో ఎక్కడ లొకేషన్స్ వైజ్ కాంప్రమైజ్ అవ్వనివ్వలేదు మా సిస్టర్ అనమాట. మేము ఒక చోటుకి వెళ్ళాము, ఆ ప్లేస్ చాలా బాగుంది, ఈ కథకి బాగా యాప్ట్ అనిపించింది నాకు చూడగానే. బట్ ఆ లొకేషన్ ప్రైస్ చూడంగానే అరే ఏంటా అనుకున్నాను. అక్కకి కాల్ చేశాను, అక్క ఇది లొకేషన్ ఇంత ప్రైస్ ఉంది బట్ ఇది కథకి చాలా హెల్ప్ అవుతుంది అనగానే ఇమీడియట్ నువ్వు అసలు వెనక్కి తిరిగి ఆలోచించుకో, మనం అది చేసేస్తున్నాం, నువ్వు వెళ్ళిపో అని. ఏ లొకేషన్ అయినా ఏ ఆర్టిస్టులు అయినా అందరినీ పెద్ద ఆర్టిస్టులు కథ డిమాండ్ చేసిందండి. ఐ టోల్డ్ యూ స్టోరీ ఈజ్ మోర్ పవర్ఫుల్. మన బబ్లు పృథ్వీరాజ్ గారు కానీ, పెళ్ళి తులసి గారు కానీ, రవి కాలే గారు కానీ, హీరో వినోద్ కుమార్ గారు కానీ అందరూ పెద్ద ఆర్టిస్టులు. అక్క వీళ్ళ క్యారెక్టర్కి వీళ్ళు అనుకుంటున్నాను అంటే వీళ్ళే చాలా బాగుంటారు వెళ్ళిపో అని చెప్పి నాకు. And I tell you, Manjusha, I have to talk about producer Jyotsna ma'am. Every day she used to be on the set when all of us come. అంటే 8 o'clock, 9 o'clock she'll be here till 6. ఇంకొక రోజేమో నైట్ షూటింగ్ చేసాము. We were shooting 24 hours and she had extreme fever and cold. డిసెంబర్ హైదరాబాద్లో నైట్ చాలా ఇట్ వాజ్ వెరీ కోల్డ్. ఆ రోజు till 6 AM in the morning we were shooting. అంటే సన్ రైజ్ వరకు we were shooting. She was sneezing and she was uncomfortable. Aina, she was sitting every single day. She made sure she was present. That a badyata she had to, responsibility she had to, brilliant team. I'm so happy women producers are coming and Anil Garu is, supporting her and encouraging her, saying వెళ్ళి కూర్చో చెయ్యి అని. ఇట్లా ప్రొడ్యూసర్స్ రావాలి, చాలామంది అమ్మాయిల ప్రొడ్యూసర్స్ వస్తే స్క్రిప్ట్స్ విల్ బీ బెటర్ ఫర్ విమెన్ ఆల్సో. యాక్చువల్గా ట్రూ యాక్చువల్గా జడ్జ్ గారు కూడా ఈ స్టోరీ రైటర్ గారు కూడా సరే ఇప్పుడు నన్ను డైరెక్ట్గా ఎప్పుడైతే నేను స్టోరీ చెప్పానో అని బిలీవ్ చేశారు. ఇమీడియట్గా ఎప్పుడైతే అక్క నేను ఈ కథ నేను తీయాలి అనుకుంటున్నానో సో ఆ బిలీవ్, ఆ కాన్ఫిడెన్స్ ఆయనకి ఎలా వచ్చిందంటే ఇప్పుడు హీ నెవర్ కేమ్ టు సెట్స్ అండి, బట్ హీ నోస్ ఎవ్రీథింగ్, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. హీఈస్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. మనం ఆ రోజు మీరు కూడా మాట్లాడినప్పుడు అన్నారు హీఈస్ లైక్ నథింగ్ బట్ అన్ ఎన్సైక్లోపీడియా. ఓకే, అసలు ఏది ఎంతవరకు హ్యాండిల్ చేయగలం ఏంటి, నాకు ఏదో డౌట్ వచ్చేది. ఫోన్ చేసి సార్ ఇది ఏం చేయాలో అర్థం కాదు, ఇదేముందండి ఈజీ మీరు చేసేస్తారన్న వాళ్ళు. అంటే అరే మన చేతిలో ఇంత రెస్పాన్సిబిలిటీ పెట్టినప్పుడు ఆయన అంత కాన్ఫిడెంట్గా అంత సింపుల్గా చెప్పేశారు కదా, మనం ఏదో ఒకటి చేసేయాలని చెప్పి నెక్స్ట్ ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ టు హిమ్, ఐదర్ ఐ ఫైండ్ ద సొల్యూషన్ అండ్ డూ ఇట్ మై సెల్ఫ్ అనమాట. దట్ ఈస్ ద సపోర్ట్ హీ గేవ్ అస్. ట్రూ సినిమా అంటే నమ్మకం అండి, సినిమా అంటే నథింగ్ బట్ నమ్మకం. హీరోయిన్గా ధన్యతో ఒకటే సిట్టింగ్, ఒకటే డిస్కషన్. ఎప్పుడైతే నేను ధన్యతో మాట్లాడానో అదే రోజు నేను ధన్యకి చెప్పేశాను, ధన్య యు ఆర్ డూయింగ్ దిస్ అని చెప్పి. ఈవెన్ షీ డోంట్ టేక్ టైమ్ అండి. ఆన్ ద వెరీ మచ్ ఫస్ట్ మీటింగ్ షీ టోల్డ్ నేను ఇచ్చేస్తున్నాను, నాకు నచ్చిందని చెప్పి. అసలు అంటే నేను ఈ కథతో నేను ఆల్మోస్ట్ ఇలా ట్రావెల్ అవటం వల్ల ఆ పాయింట్స్ పట్టుకున్నాను. టప్ప చెప్పి ఇది కనెక్టింగ్ ఫ్యాక్టర్ కదా, ఇది ఆ క్యారెక్టర్కి ఇది కదా అని చెప్పి తను ఐ థింక్ తను రైటింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ డైరెక్షన్ టీంలో కూడా వర్క్ చేశారు. మేబీ అందువల్ల అనుకుంటా షీఈస్ వెరీ షార్ప్ ఇన్ స్క్రిప్ట్ ఆల్సో అండి. మీరు డేట్స్ ఇస్తే మీతో పెట్టి ఒక సినిమా తీస్తాను మంజుష, ఐ లాంచ్ యూ. ప్రొడ్యూసర్ మ్యామ్ ఉన్నారు, దేవన్ వెళ్ళిపోండి మీరు. నో డెఫినెట్లీ ఆన్ ద కార్డ్స్, డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. బట్ ఎప్పుడు అనేది తెలియదు, నా కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ. ఇప్పుడు దేవన్ అంతా వీళ్ళు చాలా ఇన్స్పిరేషన్. ఐ విల్ హ్యావ్ టు టేక్ మెంటరింగ్ అంతా చేసుకొని చేస్తా. వీ విల్ డూ ఇట్. సో ఇందాక ధన్య చెప్పినట్టు ఒక ఏమంటారు పాస్ట్ లైఫ్ అండ్ ప్రెసెంట్ లైఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, షేడ్స్ ఉన్నాయని అర్థం అవుతుంది. ఆ షేడ్స్కి ఇదేనా శివ అండ్ విహారీ అనే షేడ్స్ కూడా దానికి తగ్గట్టు? కరెక్ట్. ఆ క్యారెక్టర్స్ అండి. శివ అనేది ఒక
పాస్ట్ లైఫ్లో హీరో ట్రావెల్ అయ్యే ఒక క్యారెక్టర్, విహారీ అనేది ప్రజెంట్ లైఫ్లో ఉండే క్యారెక్టర్.